చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడు నిలబడుండగా మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడు కానీ నన్ను నిలబెట్టమని దేవా వాక్యముతో నాతో మాతో మాట్లాడు. మమ్మల్ని అందరి దేవా బలపరిచి నాయన స్థిరపరిచి ఏ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్తలో ఉన్నాం. యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో ప్రభు అనేక బోధలు చేశాడు. ఆ బోధల్లో పిల్లలు ఇక్కడ చూసినప్పుడు ఒక రకంగా ప్రభు మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఒక సందర్భాన్ని పురస్కరించుకొని గాడ్ ఇస్ నాట్ టీచింగ్ అని ఒక రకంగా ఆయన ఆ తరమును గురించి ఎలాంటి తరము అని చెప్తున్నట్టుగా చూస్తాం. చెప్పడం వేరు, బోధ వేరు. ప్రభు ఎప్పుడు బోధించినా కూడా పరలోక రాజ్యముల గురించి బోధించాడు. ఆయన ఉపమాన రీత్యా మాట్లాడాను. 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఈ టాక్డ్ ఇన్ ది పారబుల్స్. ఆయన ఉపమాన రీత్యా మాట్లాడి ఏది మాట్లాడినా కూడా పరలోక రాజ్యంలోకి లింక్ చేశాడు. ఎందుకంటే దేవుని రాజ్యములో మనందరము కూడా పాలి భాగస్థలము కావాలని, యేసు రక్తము ద్వారా మనం ముద్రించబడి ప్రభు యొక్క రాజ్యములో మనం ఉండాలని ప్రభు ఆశించాడు. కాబట్టి నాటి శిష్యులకైనా, అంగీకరించిన వారికైనా, నేటి యేసు రక్తంలో కడగబడే శిష్యులు అందరూ కూడా మరి ఆ ఉపమాన రీత్యాలు మరి దేవుని రాజ్యంలో ఎలా ఉండాలి, ఎలా సరి చేసుకున్న విషయాలని మాట్లాడాడు. కానీ ఇక్కడ సందర్భాన్ని గమనించినప్పుడు ఈ 11వ అధ్యాయంలో లూకా సువార్తికుడు చక్కని ఒక సంఘటన విషయంలో ప్రభు మాట్లాడిన మాటలు మనతో మాట్లాడి ఉన్నాడు. 29-32 వరకు చూస్తే మొట్టమొదటిగా ఈ అధ్యాయం యొక్క ప్రారంభంలో శిష్యులు మరి యేసు ప్రభుని ప్రార్థన నేర్పించమని అడిగారు. యోహాను ఎలాగో ప్రార్థన నేర్పించాడో అలాగన ప్రార్థన, టీచర్స్ హౌ టు ప్రే అని అడిగారు. శిష్యులు అడిగారు. ప్రభు వారికి పరలోక ప్రార్థన నేర్పించాడు. అందులో నేను పోను, ఎందుకంటే నా టైం చాలా షార్ట్ ఉంది కాబట్టి అందులో పరలోక ప్రార్థన నేర్పించాడు. మీరు చదవండి. తర్వాత ప్రభువు ఆయన ఇంకా అనేక విషయాలు బోధిస్తూ వస్తున్నాడు. ఈ 14వ వచనం నుంచి కనుక గమనిస్తే కనుక కింది భాగంలో చూస్తే 20 వరకు చూస్తే కనుక అక్కడ ఒక క్రియ జరిగినట్టుగా చూస్తాం. ప్రభు యొక్క అద్భుత కార్యం అక్కడ కనబడుతుంది మనకు. మరి యేసు ప్రభు దగ్గరికి ఒక అనేక మంది ఆయన స్వస్థత కోరి, విడుదల కోరి వచ్చేవారు ఆయన దగ్గరికి. అలాగనే ఒక మూగదయ్యం వచ్చిన వాడు వచ్చాడంట, మాట్లాడలేడు. మూగపోయిన వాడిని తీసుకొచ్చాడు. ప్రభు ఆ వ్యక్తిని మరి గద్దించినట్టుగా చూస్తాం. ఆ దయ్యమును గద్దించి స్వస్థపరిచినట్టుగా చూస్తాం. విడుదల కలగజేసినట్టుగా చూస్తాం. విడుదల కలగజేసినప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడైతే విడుదల పొందుకున్నాడో మాట్లాడడం మొదలుపెట్టాడంట. అంతవరకు మూగవాడైన వాడు మాట్లాడడం మొదలు పెట్టంగానే కొంచెం ఆశ్చర్యం, ఇప్పటిదాకా మాట్లాడలేని వాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడే అంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. కాబట్టి ఇట్ అమేజ్ ది పీపుల్ అంటాడు. అనేక మందిని ఆశ్చర్యానికి గురి చేసింది అంటాడు. అప్పుడు పిల్లలు ఆ సందర్భంలో జరిగిన కాన్వర్సేషన్ ఏముందంటే, ఈయన మరి ఏంటి ఇంత గొప్ప కార్యం నేను ఎలా చేస్తున్నప్పుడు కొందరు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈయన మరి దయ్యములకు అధిపతి అయిన బెలజూబా వల్ల ఈయన దయ్యమును వెలగొడుతున్నాడు అన్న. ప్రభు నిజంగా అన్నాడంటే, ఒకవేళ నేను దయ్యములకు అధిపతిన బెలజూబా దాకా ఒక దయ్యమును వెలగొడితే మీ సొంత వారు ఎలా ఎలగొడుతున్నారు దయ్యాలను? వాళ్ళు అడిగితే వారే సాక్ష్యం చెప్తారు. వారు ఎలా ఎలగొడుతున్నారు, వాళ్ళు కూడా దయ్యాలు ఎలా కొడుతారు కదా, వాళ్ళు ఎలా కొడుతారో మీకు తెలిసిపోతుంది. దే విల్ బీ ది జడ్జెస్ అంటే మీకు వారే తీర్పు తీర్చేవారు అవుతారు. ఒకవేళ నేను కనుక దేవుని యొక్క చేతి ద్వారా చేయకపోతే, ఇఫ్ నాట్ విత్ ది ఫింగర్ ఆఫ్ గాడ్ అంట, దేవుని యొక్క శక్తి వల్ల చేయకపోతే మీరు అలా అనుకోవడంలో ఏం లేదన్నట్టు అంటూ ప్రభు నిజంగా కింద ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆ తర్వాత పిల్లరా చాలామంది ఆయన ఆశ్చర్యపడి చూద్దాం. మరి సంఘటనతో జరుగుతున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఇంకా చూసినప్పుడు ఇంకా విశేషమైన క్షణము ఆయన యొద్దకు వచ్చినట్టుగా చూస్తాం కదా. అక్కడికి అయిపోలేదు. ఇప్పుడు మన వాక్య భావంలో 29లో లెట్స్ బీ ఇన్ దట్ అందులోనే ఉందాం పిల్లలు. చూద్దాం పిల్లలు. అక్కడ చూసినప్పుడు పిల్లరా ఆయన చూసినప్పుడు ఇంకా అంటాడు,
యాజ్ ది క్రౌడ్స్ ఇంక్రీస్డ్, కొన్ని కార్యాలు జరిగినప్పుడు ఆటోమేటిక్ జరుగుతుంది కదమ్మా, జనులు ఆటోమేటిక్. ఎక్కడ యాక్సిడెంట్ అయింది అనుకో, తన ఇద్దరు గుంపు జమ అయిపోతుంది. అలాగనే ఒక ఏదన్నా వింత జరిగినప్పుడు, ఏదైనా గొప్ప విషయం జరిగినప్పుడు దాన్ని చూడడానికి ఇంక అనేక మంది వస్తారు. ఆ ప్రోగ్రాంలో ఇక్కడ అనేక మంది వచ్చారు. అనేక మంది ఉద్దేశం కూడా ఇంచుమించుగా ఒక ప్రభువుని అంగీకరించలేని స్థితిలో ఉన్నట్టు. పోయిన వారం కూడా ప్రభువుని అంగీకరించలేని వారి గురించి ధ్యానించాం. ఇక్కడ చూసిన ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆయాసముతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మాటలు చూసినప్పుడు ప్రభు అంటున్నాడు, వారు ఇంకా అంతేకాకుండా దే వర్ ఆస్కింగ్ సైన్స్ ఫ్రమ్ ది హెవెన్. ఆ పరలోకం నుంచి, క్యాన్ యూ షో సమ్ సైన్స్, ప్రూవ్ దట్ యు ఆర్ ది సన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని కుమారుడవని, దేవుని నుంచి వచ్చావని నిన్ను రుజువుపరుచుకోవడానికి ఏదైనా ప్రూవ్ చేస్తావని సైన్స్ అడుగుతున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఆ క్రౌడ్స్ అందరూ కూడా గ్యాదర్ అవుతున్నప్పుడు ప్రభు అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క మూర్ఖ జనాంగము అంటాడు కదా. ఏమంటాడు ఒకసారి చూద్దాం మామ, అందులో ఏముంది వాక్యభావంలో? ఇంగ్లీష్లో వికెడ్ అంటాడు, తెలుగులో ఏమంటాడు చూద్దాం, ఒకసారి చూద్దామా. 29 వచనం లేదా? మరియు ఆయన ఇలాగ చెప్పసాగెను, ఈ తరము వారు దుష్ట తరము వారయుండి సూచక క్రియ అడుగుచున్నారు. ప్రభు అంటాడు, ఈ తరం వారు దుష్టక్రియ సూచక క్రియ అడుగుచున్నాడు. దుష్టతనం అంటాడు, వికెడ్ జనరేషన్ అంటాడు ఇంగ్లీష్లో చూసినప్పుడు. అంటే సూచక్రియ అంటూ ఏ సూచక క్రియ కూడా వీరికి ఇవ్వబడదు, కానీ ఒక సూచక క్రియ ఇవ్వబడుతుంది. అది ఏంటంటే యోనా యొక్క సూచక క్రియ ఇవ్వబడుతుంది అంటాడు. ఆ తర్వాత ప్రభు దాని కంటిన్యూషన్గా అంటాడు, మరి అంటాడు కదా, సొలొమోను యొక్క జ్ఞానమును వినడానికి మరి దూరదేశములో ఉన్న భూదిగంతుల వరకు ఉన్న శైబాదేశపు రాణి వచ్చి విన్నది కదా. ఇక్కడ సొలొమోను కంటే గొప్పవాడు కూడా వచ్చి ఉన్నాడు అంటాడు. ఆ తర్వాత అంటాడు, నినవే పట్టణం వారు అంచె దినమున, తీర్పు దినమున ఈ తరము వారికి వారిపైన నేరాస్థాపన చేస్తారంటాడు. ఎందుకంటే జోనా యొక్క మాట విని మేము మారు మనసు పొందాము, యోనా కంటే కనుడు ఇక్కడ ఉన్నాడని ప్రభు చెప్పి ముగించినట్టుగా చూద్దాం. ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. Let us learn some truth. మొట్టమొదటి చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్య భావన చూసినప్పుడు గాడ్ నిజంగా దేవుడు కొంచెం ఆయాసకరంగా ప్రభు మాట్లాడుతున్న పాట పిల్లల వికెడ్ జనరేషన్ వచ్చి మాట్లాడతాడు. ఈ తరపు మూర్ఖపు జనాంగం అంటాడు, మూర్ఖపు తరము అంటాడు. పిల్ల జనరేషన్, ఎంటైర్ జనరేషన్ ఈజ్ కాలింగ్ ఎ వికెడ్ జనరేషన్ అంటాడు. దేవుని వాక్య భావన చూసిన ప్రభు నిజంగా కొన్ని కఠినమైన పదాలు మాట్లాడుతున్నాం, కానీ ఆయాసముతో అంచిన మాట ఏంటంటే ఇది ఒక జనరేషనే వికెడ్ జనరేషన్ అంటాడు పిల్లలు. ఎందుకంటే ఎక్కువ శాతం ప్రభుని రిజెక్ట్ చేసిన వారే ఉన్నారు అక్కడ. ప్రభుని అంగీకరించిన వారి కంటే ప్రభుని తిరస్కరించిన వారే ఎక్కువ ఉన్నారు. ప్రభుతో అనేకమైన మేలు పొందారు, అనేక మంది స్వస్థత పొందారు, అనేక మంది విడుదల పొందారు, చనిపోయిన వారు తిరిగి లేచారు, అనేకమైన అద్భుతాలు చూసిన వారు, ప్రభు యొక్క భోజనము కూడా భుజించిన వారు అందరూ కూడా ఆయన నమ్మలేకపోతున్నారు. కాబట్టి ప్రభు అంటున్నాడు ఏంటంటే కొద్దిపాటి మంది మాత్రమే ఆన్ ది ఫేస్ వరల్డ్. చాలా చూసినప్పుడు ఏంటంటే మొత్తం అందరూ అంటే అందరూ కాదు, మెజారిటీ has been a wicked people అంటాడు. మెజారిటీని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అంటాడు ఈ తరము వారు దే ఆర్ ది వికెడ్ జనరేషన్. బిబ్లికల్గా వికెడ్ జనరేషన్ అంటే వికెడ్ అనే పదానికి అర్థం ఏంటంటే దోస్ హూ డోంట్ యాక్సెప్ట్ ది ట్రూత్. సత్యమును అంగీకరించలేని వారు. చాలాసార్లు ఏదో దేవుని వాక్య భావన గమనించినప్పుడు ఈరోజు నిజంగానే ప్రభు ఈ సాయంకాల సమయంలో దీన్ని మెడిటేట్ చేస్తున్నప్పుడు ఐ జస్ట్ థింకింగ్ వాట్ ఈస్ ద వికెడ్ జనరేషన్. ఎందుకు ప్రభు ఇంత ఖచ్చితంగా అంటే ఎవరు వికెడ్ అంటే దోస్ హూ కెనాట్ యాక్సెప్ట్ ది ట్రూత్. యేసు ప్రభు వారి మధ్యలోకి వచ్చాడు, దేవుని కుమారుడిగా వచ్చాడు, మెస్సయ్యగా వచ్చాడు, ఆయన రక్షకుడిగా వచ్చి ఆయన వారి కొరకు ఆయన దేవుని రాజ్యం నుంచి బోధిస్తున్న వారి కొరకు అనేక అద్భుత కార్యాలు చేస్తున్నా కూడా వారు నమ్మలేని స్థితిలో దే కుడ్ నాట్ యాక్సెప్ట్ ది ట్రూత్. That's the reason it is hurting Jesus, and Jesus is calling them the wicked generation. మూర్ఖతరం.
మూర్ఖ తరము, వికెట్ జనరేషన్. ఎందుకంటే దే కుడ్ నాట్ యాక్సెప్ట్ ది ట్రూత్. యేసు ప్రభువుని నిజంగా ఆయన దేవుని కుమారుడని, దేవుని యొక్క శక్తి ఆయన వల్లనే ఆయన కార్యము చేస్తున్నాడని అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. చాలాసార్లు ఈ రోజుల్లో ఈ స్థితిలో ఉన్నారు. ఈ రోజుల్లో కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే దేవుడు అంటాడు కదా, నేనే మార్గము, సత్యము, జీవము. హల్లెలూయా. యోహాను అంటాడు కదా, నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. ఆ సత్య దేవుని సత్య వాక్కును ప్రకటిస్తున్నప్పుడు ఈ మూర్ఖ తరమైన జనాంగము, దిస్ వికెట్ సేస్, డూ యూ టీచ్ మీ ది ట్రూత్? నాకు సత్యాన్ని బోధిస్తావా అన్న ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు సత్యం బోధిస్తాను ప్రాబ్లం అయిపోయింది. అందుకే ఇప్పుడు సత్యాన్ని అంగీకరించలేని మూర్ఖ తరంగంతో ప్రభు మాట్లాడుతుంటాడు. వికెట్ దోస్ హూ డోంట్ యాక్సెప్ట్ గాడ్ యాజ్ గాడ్ ఈజ్ అ వికెట్ జనరేషన్. దోస్ హూ డోంట్ యాక్సెప్ట్ గాడ్ యాజ్ గాడ్, దేవుణ్ణి అంగీకరించలేని స్థితిలో ఉన్నప్పుడు, సత్యదేవుని నిజంగా ప్రకటిస్తున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు. ఎందుకంటే ప్రభు దేవుడు మనుష్య కుమారుడిగా లోకంలోకి వచ్చినప్పుడు ఆయన అంగీకరించలేకపోతున్నాడు. దేవుని కుమారుడిగా దేవుడు చేసిన పిల్లలు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఒక మంచి క్రియ అక్కడ జరిగింది, ఆ మంచి క్రియను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. దేవుని వల్ల ఒక కార్యం జరిగినప్పుడు, అక్కడ ఒక వ్యక్తికి విడుదల కలిగింది, ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు, ఒక గొప్ప కార్యం జరుగుతున్నప్పుడు దేవుని కార్యం ఇది అని అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. దేవుడు కొన్నిసార్లు అనిపిస్తుంది ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. నిజంగా దేవుని యొక్క సువార్తమానం నిజంగా ప్రకటిస్తుంటే నిజంగా అంగీకరించు, యు యాక్సెప్ట్ ది గాడ్స్ వర్డ్. సత్యవాక్యము దేవుడు నీకు బోధిస్తున్నప్పుడు ఆ సత్యవాక్యం నీతో మాట్లాడ. ఈరోజు ఒకవేళ నేను కూడా సత్యవాక్కును ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే మనం అదే వికెట్ జనరేషన్లో ఉంటాం, మూర్ఖతరం వాళ్ళలో ఉంటాం. ఇఫ్ యూ కెనాట్ యాక్సెప్ట్ గాడ్, ఇఫ్ యూ కెనాట్ యాక్సెప్ట్ ది మిరాకిల్స్ ఇన్ గాడ్, దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలని బట్టి కూడా దేవుని ఇంకా నమ్మలేని స్థితిలో ఉంటే, ఆ దేవుని కార్యాలను నమ్మలేని స్థితిలో ఉంటే దేవుడు అంటాడు, మూర్ఖ జనాంగమా అంటాడు. ఓ చిన్న సందర్భాన్ని చెప్పాలని ఆశ కలిగినాను. ఒకసారి సహోదరి బాగాలేనప్పుడు ప్రార్థన చేసినప్పుడు మనం దర్శించడానికి వెళ్ళాము. నేను మా పాస్టర్ దర్శించడానికి వెళ్ళాము. అంతకుముందు బాగాలేదు, 2 రోజుల తర్వాత వెళ్ళాము. దర్శించినప్పుడు ప్రార్థన చేస్తున్నాము, కొంచెం కొద్ది బెటర్ ఉంది, దేవుని స్తోత్రం, దేవుడు స్వస్థపరిచాడు అని నేను అన్నప్పుడు వాళ్ళ ఆయన అన్న మాట ఏంటంటే, పిల్లరా ప్రార్థన కూడా చేశాము, హాస్పిటల్ దగ్గర గోళీలు వేసుకుని తగ్గిపోయింది అన్నాడు. కొన్నిసార్లు ఇట్ హర్ట్స్ లైక్ ఎనీథింగ్. యూ వాంట్ టు గివ్ లెస్ ప్రయారిటీ టు ది గాడ్స్ మైటీ వర్క్స్. ఈరోజు నిజంగా దేవుని యొక్క అద్భుత కార్యములు నువ్వు అంగీకరించలేని స్థితిలో ఉంటే, ఆ సత్యమును అంగీకరించలేకుంటే పిల్లరా, ఆ రోజు జనాంగం కాదు, ఈరోజు జనాంగం కూడా ప్రభు నీ జీవితంలో అద్భుతం చేస్తున్నా కూడా ప్రభు కార్యం అని ఆ సత్య దేవుని కార్యమును అంగీకరించలేనప్పుడు, when you are denying the truth, you become a wicked person and you belong to the wicked generation. ఎప్పుడు దేవుని సత్యమును అంగీకరించలేని స్థితిలో ఉన్నప్పుడు, యేసు ప్రభు వారు అంటారు, యోహాను సువార్త నాకు చాలా ఇష్టమైన, ఒకవేళ బహుశా ఇక్కడే ఉంటే పర్లేదు, అక్కడ ఆపేస్తాను, ఇక్కడ నా టైం అయిపోయి ఆపేస్తాను. దేవుడు యోహాను సువార్తలో యేసు ప్రభు వారు అంటాడు, ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, మీరు నా బోధనను అనుసరించి నడిస్తే అంటాడు. 8వ అధ్యాయం 32 ఆ ప్రాంతంలో ఉంటుంది. మీరు ఒకవేళ నా బోధనను అనుసరించి నడిచిన యెడల నిజముగా మీరు నా శిష్యులయ్యుందురు, అప్పుడు మీరు సత్యమును ఎరుగుదురు. యు విల్ నో ది ట్రూత్ అంటాడు. వెన్ యూ లివ్ అకార్డింగ్ టు మై కమాండ్మెంట్, దేవుని యొక్క మాటల ప్రకారం, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం ఎప్పుడైతే మీరు జీవిస్తారో, ప్రభును వెంబడిస్తున్న వారితో అంటున్న మాట, ఆయన వెంబడిస్తున్న యూదులతో ప్రభు మాట్లాడుతున్న మాట అంటే, వెన్ యూ ఒబే మై కమాండ్మెంట్ దెన్ యూ విల్ నో ది ట్రూత్ అండ్ ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. You will know the truth when you follow God and His commandments. You will know the truth and truth will set you free.
చాలా మందికి ఎప్పుడైతే సత్య దేవుని తెలుసుకుంటావో నీకు విడుదల కలుగుతుంది. క్రీస్తు అనుగ్రహించిన ఈ స్వాతంత్రములో నిలకడగా, స్థిరముగా, నిలకడగా నిలిచుండి అంటాడు. ఓన్లీ ట్రూత్ కెన్ సెట్ యు ఫ్రీ. అందుకే ప్రభు అంటున్నాడు, ఇప్పుడు వికెట్ జనరేషన్ ఎవరైతే నిజమును అంగీకరించలేరో, ఎవరు ప్రభుని యేసును రక్షకుడిగా అంగీకరించలేరో, దే ఆర్ డినైయింగ్ ది ట్రూత్ దట్ జీసస్ ఈజ్ ది సన్ ఆఫ్ గాడ్. ఆయన మన కొరకు వచ్చాడని, ఆ శిలువ కార్యం చేశాడని, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని ఎప్పుడైతే నమ్మలేకపోతున్నామో, మనము సత్యమును దూరంగా ఉంచున్నామో, మూర్ఖ తరాంగంగా ఉంచున్నాం. ప్రభు చేసిన అద్భుత కార్యాలకు వారి జీవితంలో విలువ లేకుండా పోతుంది. అంగీకరించలేని స్థితిలో ఉన్న వారితో మాట్లాడుతున్నమాట మూర్ఖ జనాంగము. ప్రభు యొక్క సత్యమును అంగీకరించలేవుతారు, ప్రభు యొక్క నీతిని అంగీకరించలేదు. ఏ విశ్వాసము ద్వారా నీతి వస్తుందో, ప్రభువును నమ్మితే యేసు రక్తము ద్వారా నీకు వచ్చే నీతిని నమ్మలేనప్పుడు నువ్వు మూర్ఖ జనాంగములో ఉంటావు. అందుకే ప్రభు అంటున్నాడు, అంటాడు అబ్రహాము దేవుని విశ్వసించను, అది ఆయనకు నీతిగా ఎంచబడ్డది. ప్రభా, ఇప్పుడు when I deny God, when I don't have faith in God, I'm denying the righteousness. ఏ నీతి అయితే ప్రభు నాకు ఇస్తాడో ఆ నీతి నేను ఒప్పుకోనప్పుడు నేను మూర్ఖముడు అంటాడు. మూర్ఖ జనాంగములోనే ఉంటాను. యేసయ్య నమ్ముకుంటే పోయేది పాపము, వచ్చేది జీవము. నీతి వస్తుంది. యేసయ్య నమ్ముకుంటే ఏందో వచ్చేది అంటాడు. అబ్రహాము దేవుని విశ్వసించను, అది ఆయనకు నీతిగా ఎంచబడదంట. పిల్లరా, ఎప్పుడైతే సత్యమును అంగీకరించు, ఎప్పుడు ఆయన నీతిని అంగీకరించవో, నువ్వు ఎలా ఉంటావు అంటే మూర్ఖ జనాంగము స్థితిలో ఉంటావు. ఈరోజు పిల్లలు ఆ రోజు వారి సంగతి, ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు అద్భుత కార్యాలు నీతో చేస్తున్నప్పుడు ప్రభు నిజంగా నమ్మగలుగుతున్నావా? ఆయన సత్య దేవుడని, ఆయన నా కొరకు వచ్చాడు, నా కొరకు శిలువ కార్యం చేశాడు, ఆయన శిలువ కార్యం ద్వారా నీతిని పొందుకున్నాను నమ్ముచున్నప్పుడు యు బిలాంగ్ టు గాడ్ and you own that righteousness of the God. ఆ దేవుడు నీకు ఇచ్చే ఆ నీతిని నువ్వు పొందుకుంటావు. పొందుకోనప్పుడు నువ్వు మూర్ఖ తరాంగములోనే, ఆ వికెట్ జనరేషన్లోనే ఉండిపోతావు అని దేవుడి వాక్యం నీతో నాతో మాట్లాడు. ఇంకోటి తెలుసా పిల్లరా, ఎవరు వికెట్ అంటే తెలుసా పిల్లలు? ఒక మాట చెప్తున్నప్పుడు జనరల్గా ఏముంటుందంటే, ఇంకోటి అంటే వారు అక్కడ ఒప్పుకోవట్లేదు ఒకటి. రెండోది, దే వర్ స్పీకింగ్ ఈవిల్ అగైన్స్ట్ గాడ్. దేవుని అక్కడ బెలసూబా అంటున్నారు అక్కడ కదా. చాలాసార్లు ఈరోజులో మన మార్చిలో కూడా జరుగుద్దా లేదమ్మా? ఇది జరుగుతుంది లేదా? నువ్వు ఎవరికైనా ఉన్నారనుకో, వారికి ఏదైనా వాక్యంలో హెచ్చరిక మంచిగా చెప్తున్నాను, చాలే చెప్పినవులే అంటారు కదా. దే డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్ గుడ్ అబౌట్ ది గాడ్స్ వర్క్. దేవుని యొక్క క్రియలను గురించి నువ్వు కరెక్ట్గా నువ్వు మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు, దేవుని క్రియలకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు, ఒకసారి ఒక అద్భుతం చేసినప్పుడు, గుడ్డివానికి అనుచూపులు చేసినప్పుడు, అక్కడ ఉన్న వారందరూ కౌన్సిల్ మెంబర్స్ అందరు పిలుస్తారంట. పిలిచి వాళ్ళు అడుగుతారంట, నువ్వు నిజంగా గుడ్డివాడు అని పెద్ద ఎంక్వైరీ చెప్తా, స్టోరీలోకి నేను పోను. చివరి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే పిల్లలు చూసినప్పుడు, నువ్వు వాడి ఫాలోవర్, అందుకే నువ్వు వాడిని ఉంచి ఆయన గురించి నువ్వు ఏదో మాట్లాడుతూ గొప్పగా చెప్తున్నావు అంటాడు. అంటలకే ఒప్పుకోను, నేను బాగుపరిచిన వాడు పాపి అని ఒప్పుకో అంటారు. ఆ గుడ్డివాడు ఏమంటాడు తెలుసా అమ్మ, నాకు ఒక సంగతి తెలుసు, మీరంతా గొప్ప గొప్పలయ్యా, నాకు ఒక సంగతి తెలుసు అంటే, దేవుడు పాపుల మాట వినడు అంటాడు. గాడ్ డస్ నాట్ లిసన్ టు ది సిన్నర్. దేవుడు యేసు ప్రభు మాట విని స్వస్థపరచాడు. హి ఈజ్ నాట్ సిన్నర్, హి ఈజ్ ఎ రైచియస్ పర్సన్. హల్లెలూయా. ఆ వ్యక్తి సాక్ష్యం ఏంటంటే, అరే బాబు, నిజంగా ఆయన పాపాత్ముడైతే దేవుడు ఆయన మాట ఎందుకు వింటాడు? ఆయన నన్నెందుకు స్వస్థపరచగలుగుతాడు? దేవుడు పాపుల మాట వినడు కదా. ఆయన మాట దేవుడు విన్నాడంటే ఆయన పరిశుద్ధుని నమ్మొచ్చున్నాను. ఇలా బాగా కోపం వస్తుంది. అంత బోధిస్తాడు కదా, కోపం వచ్చేసి, ఒరి గుడ్డోడా, నువ్వు మాకు నేర్పిస్తావా? మేము ధర్మశాస్త్ర పండితులము. బికాస్ దే కెనాట్ టాక్ గుడ్ అబౌట్ గాడ్.
ఎందుకంటే వికెట్ తరములో ఉన్న వారు ఎవరు కూడా దేవుని గురించి మంచి దేవుని కార్యము ఏదైనా జరిగినా కూడా ఆ దేవుడు చేశాడని మాట్లాడే స్థితిలో ఉండదు. కాబట్టి అందుకే మూర్ఖ జనాంగం అంటారు. ఈరోజు దేవుని కార్యములు ప్రచురపరిచేవారిగా ఉన్నామా, లేదా దేవుని కార్యములు మాట్లాడలేని స్థితిలో ఉన్నామా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఈరోజు ఆ గుడ్డివాడు స్వస్థత పొందినవాడు యేసు ప్రభు, ఆయన పాపాత్ముడు కాదా, ఆయన పరిశుద్ధుడయ్యా, ఆయన యేసు ప్రభువయ్యా, దేవుని కుమారుడయ్యా, అందుకే దేవుడు ఆయన మాట విన్నాడయ్యా, అందుకే నన్ను స్వస్థపరిచాడయ్యా అని చెప్పగలడు. ఈరోజు నేను అలా చెప్పగలుగుతున్నావా? చెప్పగలిగితే ఆ తరంలో ఉండం, మనం ఇంకో తరంలో ఉంటాము. దేవుని బిడ్డలనే తరతలు వి విల్ బి ఇన్ ది గాడ్స్ జనరేషన్. అందుకే ఈరోజు హెచ్చరిస్తున్నాడు. ఈ మాటలు ఊరికని అంటలేడు ప్రభు. చాలా ఆయాసం, ఇన్ని అద్భుత కార్యాలు చూసిన తర్వాత కూడా ఇఫ్ యూ కెనాట్ బిలీవ్ మీ, ఇఫ్ యూ కెనాట్ ట్రస్ట్ మీ, హౌ క్యాన్ యూ బి రైచియస్? దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు, ఇంకా నమ్మకం ఉండదు. ఏదో చిన్న ఇబ్బంది రాగానే మళ్ళా అదే స్థితిలోకి వెళ్ళిపోతుంది. దేవా ఇది చేస్తే అయిపోతుంది, ఇది చేస్తే అయిపోతుంది, అదే స్థితిలోకి వస్తుంటాం. మర్చిపోతాం దేవుడు ఏం చేశాడు అన్న సంగతి. దేవుడు అందుకే మరలా ఒకసారి హెచ్చరిస్తున్నాడు, ఇంకెన్ని అద్భుత కార్యాలు చేయాలి. నా జీవితంలో ఆయన నిజంగా నమ్మడానికి, పరిపూర్ణంగా నమ్మడానికి, ఆయన గురించి మాట్లాడటానికి ఇంకెన్ని అద్భుత కార్యాలు చేయాలి. ఐ కమ్ టు సెకండ్ వన్. రెండో దాంట్లోకి వచ్చేస్తాను. నేను చాలాసేపు అయిపోయింది, అక్కడే ఉన్నాను. రైట్, ఓకే. దేవుని స్తోత్రం బ్రదర్. రెండో విషయం చూసినప్పుడు ఇక్కడ అంటే గాడ్ నిజంగా సాల్పెడాల. దేవుని యొక్క కనికరము ఎంత గొప్పదంటే పిల్లరా, ఈవెన్ దో జనరేషన్ ఇస్ వికెట్, స్టిల్ హీ వాంట్ టు గివ్ వన్ సైన్. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, దేవుడు ఎంత ప్రేమగలడు కదా, దేవుడు లోకముని ఎంత ప్రేమిస్తుండో కదా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడంటే, ఎంత ప్రేమించాడంటే 50 భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన కృపను మాత్రం చూంచడం మానలేదు. కాబట్టి అంటాడు, స్టిల్ ఈవెన్ దో దే ఆర్ వికెడ్, ఐ వాంట్ టు గివ్ వన్ మోర్ సైన్ టు దెమ్. ఒక సూచక్రియ ఇస్తాను వారికి. వారు ఎక్స్పెక్ట్ చేసిన నీయకపోవచ్చు, కానీ స్టిల్ ఐ వాంట్ టు గివ్ దెమ్ వన్ సైన్, ద సైన్ ఆఫ్ జోనా. సైన్ ఆఫ్ జోనా పిల్లలు, సైన్ ఆఫ్ జోనా. యోనా యొక్క ఒకవేళ సైన్ గురించి చూపిస్తే యోనా యొక్క సైన్ ఏంటంటే రెండు ఉన్నాయి పిల్లలు. ఒకటి మొట్టమొదటిగా చూసినప్పుడు యోనా యొక్క సైన్ ఏంటంటే ఆయన మారు మనసుని గురించి ప్రకటించాడు. ది సేమ్ థింగ్ జీసస్ హస్ డన్ దట్. నినివే పట్టణం పోయి ఏమన్నాడు? నినివే పట్టణం పోయి ఏం చెప్పాడు? 40 దినాల్లో నినివే పట్టణము నాశనం అయిపోతుంది కనుక మారు మనసు పొందుడి. ఇన్ 40 days నినివే విల్ బి డిస్ట్రాయిడ్, కమ్ ఆన్ రిపెంట్. నాకు చాలా ఇష్టమైన మాట. మత్తయి సువార్తలో చూసినప్పుడు 4:15 జీసస్ బిగాన్ హిస్ మినిస్ట్రీ. యేసు అప్పటి నుంచి తన పరిచర్యను ఆరంభిస్తూ మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపముగా ఉంది. హల్లెలూయా. మారు మనసు లేకపోతే ఆ పరలోక రాజ్యంలో చేరవు. కాబట్టి ఆ మూర్ఖ తరములో నుంచి, ఆ విశ్వాసములో నుంచి విశ్వాసములోకి రావాలి. ఆ యొక్క పాపపు జీవితములో నుంచి నీతిలోకి వస్తే కానీ ఆ రాజ్యంలో చేరలేవు. కాబట్టి నువ్వు ఆ మారు మనసు కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు రిపెంట్ ఫ్రమ్ ది వే యు ఆర్ లివింగ్. You have to repent. సేమ్ మినిస్ట్రీ ప్రభు చేస్తున్న పరిచర్య గురించి యేసు ప్రభు అంటాడు. యేసు ప్రభు అదే బోధిస్తున్నాడు. అండ్ ప్రభు యొక్క బోధనలో చూసినప్పుడు ఈ మారు మనసు యోనా విషయం ఎందుకు ప్రభు అని అంటే, యోనా ప్రకటిస్తున్నప్పుడు యోనా వాజ్ నాట్ ప్రీచింగ్ టు ది ఇజ్రాయిలైట్స్. ఇజ్రాయిల్లో కాదు, కానీ నినివేలకు, నీవు అన్యులు. నినివే అంటే పిల్లల వారు వేరే దేశం వారు ఇజ్రాయెల్ కాదు, కానీ ఈవెన్ గాడ్ లవ్స్ దెమ్. అందుకే యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా ఆ యోహాను అన్నప్పుడు ఇదిగో లోక పాపమును తీసుకొని పోవు దేవుని కర్రపిల్ల. ఆయన లోక పాపను తీసుకోవడానికి వచ్చాడు, కానీ ఒక క్రైస్తవులో ఒక యూదుల పాపము కాదు. అందుకే సేమ్ థింగ్, గాస్పెల్ ఈస్ ప్రీచ్డ్ టు ఎవ్రీవన్. ది మినిస్ట్రీ సేమ్. అందుకే సైన్ ఆఫ్ జోనా అంటాడు. యోనా యొక్క
సూచక క్రియ యోనా ఎలాగైతే మారు మనసును ప్రకటించారు, యోనా అయితే అన్యజనులకు ప్రకటించారు, యేసు ప్రభు వారి యొక్క స్వర్తమానము దేవుని రాజ్య విషయము ఒక యూదులకు కాదు, కానీ అన్ని భూమంతా కూడా రక్షణలోకి రావాలి, భూమి మీద సమస్త చిన్నకు అంటారు. పేతురులో వస్తే కూడా ఒకరు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదంట. ఆయన రాకుండా ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటారు. దేవుని వాక్య భావనలు చూసినప్పుడు ఇది మొదటి సూచన. యోనా మారు మనసుని గురించి ప్రకటించారు. మారు మనసు అంటే అక్కడే చాలాసేపు ఉండిపోవచ్చు. మీరు చాలాసార్లు విన్నారు కాబట్టి అందులో నేను ఎక్కువ లెఫ్ట్లోకి రిపెంటెన్స్. ఇట్స్ అ ప్రీచింగ్ అబౌట్ ది రిపెంటెన్స్ గురించి మాట్లాడతాం. అన్ని జనములకు, సర్వలోకమునకు, యేసు ప్రభువు తండ్రిగా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సిల్వ స్వర్తమానమును ప్రకటించుడి, నమ్ము వారిని శిష్యులుగా చేయండి, నమ్మి విశ్వసించు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడను అంటూ మాట్లాడుతున్నప్పుడు, రెండోదిగా చూసినప్పుడు ఆయన యొక్క పునరుత్థానం యొక్క సాదృశ్యం. ఏ రీతిగా అయితే యోనా 3 దినములు 3 రాత్రులు ఆ మత్స్యం యొక్క గర్భములో ఉన్నాడు, అలాగనే మనుష్య కుమారుడు కూడా గర్భములో 3 దినములు 3 రాత్రులు ఆయన తిరిగి ఆయన పునరుత్థానమును వచ్చి ఆయన శిలువ కార్యము, ఆ తర్వాత మరణము, ఆయన భూస్థాపన, ఆయన తిరిగి లేచే పునరుత్థానమునకు సాదృశ్యంగా అంటే ఓన్లీ సైన్ ఆఫ్ జోనా విల్ బి గివెన్ టు దిస్ జనరేషన్. ఆ టైం మీద కూడా 3వది ఫాస్ట్ ట్రాక్లో అంతే ఫాస్ట్లో చెప్పేసి ముగించేస్తాను. 3వది చూసినప్పుడు ఇక చూసినప్పుడు గాడ్ టాక్స్ అబౌట్ ది థింగ్స్, గ్రేట్నెస్, గొప్పతనం గురించి మాట్లాడతాడు. ఇక్కడ చూసినప్పుడు మాట్లాడేటప్పుడు దేవుని వాక్య భావం చూసినప్పుడు అంటాడు సొలొమోన్ వస్తాడు సడన్గా. నాకు అర్థం కాలేదు, ఇంతవరకు యోనా వరకు ఫైన్ ఉంది, వై డిడ్ సొలొమోన్ కమ్? సాయంకాల సమయంలో ధ్యానిస్తున్నప్పుడు ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్ వై సొలొమోన్? ఈ మధ్యలో షీబా దేశం రాని ఎందుకు వచ్చింది, మళ్ళీ సొలొమోన్ ఎందుకు వచ్చాడు? సొలొమోన్ కంటే గొప్పవాడు అంటాడు కదమ్మా. సొలొమోన్ కంటే గొప్పవాడు ఇక్కడ అంటాడు కదా. సొలొమోన్ యొక్క జ్ఞానం వినడానికి భూదిగంతల్లో ఉన్నామే వచ్చింది, ఆమె జ్ఞానం వినడానికి. ఇక్కడ సొలొమోన్ కంటే గొప్పవాడు ఉన్నాడు అంటాడు. ఎందుకు ప్రభు అన్నాడంటే ఈ మాట పిల్లరా, సొలొమోను యొక్క జ్ఞానము ఈ లోక సంబంధమైన అంత బట్టికి రిలీఫ్ అయ్యింది కదమ్మా కదా. సొలొమోకి జ్ఞానము ఇట్స్ లిమిటెడ్ టు దిస్ వరల్డ్. ఆయన మహాజ్ఞానే కావచ్చు, కానీ ఎంత జ్ఞాని అయినా కూడా ఈ లోక సంబంధమైన మాటలే మాట్లాడగలుగుతాడు. పరలోక సంబంధమైన మాట్లాడతాడమ్మా, మాట్లాడలేడు. ఈయన సొలొమోను కంటే ఏంటంటే హీ హ్యాస్ ది నాలెడ్జ్ ఆఫ్ ది హెవెన్. హల్లెలూయా. ఆ ప్రకటన గ్రంథం చూసినప్పుడు యోహానుకు పరలోకంలో జరిగే సంగతులన్నీ, జరగబోయేటి అనే సంగతులన్నీ చూపించాడు. ఎవరు? యేసు ప్రభు చూపించాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత గొప్ప, అంత గొప్పవాడు ఒకవేళ మన మధ్యలో ఉండి ఇంకా మనం మారు మనసు పొందలే, ఆయన మాట్లాడుతున్న ఆయన జ్ఞానం ఇస్తున్నా కూడా తీసుకోలేకపోతే నిజంగా మన మూర్ఖులమే. అందుకే సొలొమోన్ తెచ్చాడు. జ్ఞానం విషయంలోకి వస్తలకే సొలొమోన్ హైయెస్ట్, కానీ గాడ్ సేస్ యు హ్యావ్ వన్ హూ ఇస్ గ్రేటర్ దెన్ సొలొమోన్ బికాస్ ఈజ్ ద నాలెడ్జ్, హీ హ్యాస్ ది నాలెడ్జ్ ఆఫ్ హెవెన్. పరలోకము ఇహను పరమును తెలిసినవాడు. ఒక మాట చెప్పి ముగించుకు వెళ్ళిపోతాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో గొప్ప దైవజనుడు వస్తాడు, గొప్ప వ్యక్తి, బోధించేవాడు వస్తాడు. నికోదేము వచ్చి అడుగుతాడు, ప్రభుని అడిగినప్పుడు ఒకడు మరలా జన్మిస్తే కానీ పరలోక రాజ్యం చేరాడు అని చెప్పినప్పుడు ఆయన పరిశీలన అవుతాడు. మరలా జన్మించడం ఏంటయ్యా, మళ్ళా తల్లి గర్భంలోకి ఎలా వెళ్తామనంటే యేసు ప్రభు అంటాడు, ఈ లోక సంబంధమైన మాటలు మాట్లాడితే నువ్వు ఇంత ఆశ్చర్యపోతే పరలోక సంబంధమైన మాటలు మాట్లాడితే నీకేం అర్థమవుతుంది అంటే ఈ యాజ్ ది నాలెడ్జ్. ఎందుకంటే ఎందుకో మాట చెప్తాడు, ఈ యాజ్ ది నాలెడ్జ్ అబౌట్ ది హెవెన్. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి. నేను పంపబట్టానంటాడు, నేను వచ్చానంటాడు, ఐ కేమ్ ఫ్రమ్ హెవెన్ అంటాడు, పరము నుంచి వచ్చిన వాడు, హీ నోస్ ఎవ్రీథింగ్. యోహాను కూడా ఆయన సాక్షి చెప్పినప్పుడు భూమికి సంబంధించిన భూ సంగతులు చెప్పుడు, పరమును వచ్చిన వాడు పరమ సంగతులు చెప్తాడు అంటాడు. ఆ పరమ సంగతులు చెప్పే అతి జ్ఞానిది కలిగి ఉండి కూడా ఆ పరముకు సంబంధించిన జ్ఞానము బోధిస్తున్నప్పుడు ఒకవేళ తీసుకోలేకపోతే you will be a wicked person. You will come under the wicked generation. దేవుడు ఎందుకు హెచ్చరిస్తున్నాడు? రెండోదిగా చూసినప్పుడు రెండోది పిల్ల ఫాస్ట్ నా టైం అయిపోయింది. ఓకే, కెన్ ఐ టేక్ 2-3 minutes?
పెట్టుబడి రెండో చూసినప్పుడు అక్కడ చూసినప్పుడు యోనా గురించి మాట్లాడతాడు. నినివే గురించి నినివే పట్టణస్తులంట అంచె దినమున తీర్పు దినమున మనకు వ్యతిరేకంగా నిలబడతారంట. ఎందుకు? ఎవరైతే అంటారు యోనా మాట విని మారు మనసు పొంది రక్షణలోకి వచ్చారు వారు అంటాడు, యోనా కంటే గనుడు మీ మధ్యలో ఉన్నాక మీరు మారు మనసు పొందలేదనుకో, దే విల్ అక్యూజ్ us. ఎందుకంటే యోనా నినివే వారు చనిపోవాలని చూశాడు. ఈరోజు యేసయ్య నీవు నేను చనిపోకుండా ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఆయన చనిపోయిన ఆయన మరణము ద్వారా నీకు నాకు జీవమునియాలనుకున్నాడు, సమృద్ధి గల జీవమునియాలనుకున్న ఆ యేసయ్యలో ఇంకా నమ్మలేకపోతే ఆ మూర్ఖ జనాంగంలోనే ఉంటాం. దేవుడు అందుకే అంటున్నాడు, ఏ సమయము ఉండగానే నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన ఇంకెన్నాళ్ళు నమ్మకుండా ఉంటావు, ఇంకెన్ని అద్భుత కార్యాలు చేయాలి, ఇంకెంత అద్భుత కార్యాలు చేయాలి దేవుడు అడుగుతున్నాడు. ఒకవేళ అన్ని అద్భుత కార్యాలు చేసినా కూడా ఇంకా మూర్ఖతరం వాళ్ళ నమ్మలేకుండా ప్రతి అద్భుత కార్యకి ఏదో సాకు చెప్పుకొని వెళ్తుంటే విల్ బీ ది వికెట్ జనరేషన్. ఈరోజు మనం పరీక్షించుకోవడం దేవుడు సమస్యాడు. నిజంగా విశ్వాసంలోకి వచ్చి నీతి కలిగిన జనాంగంలో ఉంచున్నావా, లేదా అవిశ్వాసం నుండి మూర్ఖతరంలో ఉంచున్నావా? మనం పరీక్షించుకున్నాం. ఇంకా లెమ్మకపోతే దేవుని నమ్ముదాం, ఖచ్చితంగా దేవుని అంగీకరిస్తాం. ఆయన అద్భుత కార్యములు అంగీకరించేవారిగా ఉండి ప్రభుతో సహా నిత్య నివాసంలో జీవించేవారు ఉండడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించుగాక. అందరం లేచి ఉందాం. ప్రార్థన. ప్రభు నేను ప్రార్థనాశీర్వాదాల కీర్తనను ఆనందించుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పట్లకు తండ్రి నీకు వేరా. అవును నాయన, చక్కని మాటలు మాతో మాటలు. అవును నాయన, అనేక మార్లు మా జీవితంలోనైనా వారేమి అనేకమైన ఆలస్యమైన పరిస్థితులు మేము కలగచేసాము. అదైతే క్షమించి ఇంకా మా కొరకు ఇంకొక సూచన క్రియిస్తున్నావు. ఇంకా మా కొరకునైనా మీరు ఆ యొక్క తండ్రితో విజ్ఞాపన చేస్తున్నందుకు మీకు స్తోత్రం నాయన. పరిపూర్ణంగా యేసునే నమ్మి నాయన నీతిమంతులైన జనాంగములో ఉండుటకు నాయన ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రభుని స్తుతించేవారిగా, సింహాసనం ఎదురు స్తుతించేవారిగా ఉండుటకు కట్టి కృపా సహాయం తెచ్చి విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యం చేయడం, వాక్యానుసరమైన జీవితాన్ని తెచ్చి చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను సంఘమును బిడ్డను ఆశీర్వాదాన్ని నింపి పంపించాం. యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.